కొంచెము ప్రార్థన, కొంచెం శక్తి. ఎక్కువ ప్రార్థనా జీవితం, ఎక్కువైన శక్తి. నో ప్రేయర్, నో పవర్. ప్రార్థన లేకపోతే మనకి ఏముండదంట చెప్పండి? శక్తి లేదు, పవర్ లేదు. పవర్ లేని దగ్గర ఏముంటుందంటే అంటే శక్తిహీనులుగా మనం. అందుకే దేవుని బిడ్డలుగా మనం యేసు ప్రభువు చెప్పిన మాట, అందుకే మీరు మెలకువగలిగేటప్పుడు ప్రార్థన చేయతో శక్తిమంతులు ఉన్నట్లు మనం ప్రార్థన చేయాలి. అంటే ప్రార్థన మనకి ఏం చేస్తుంది? ఒక చెప్పంటారు కదా, ఆరాధన కంటే కూడా ప్రార్థన ఈజీ, అవునా? ఆరాధనలో ఏం పెడితే చేయము, ప్రార్థన చేయము, అడగము. ఆరాధన అంటే అర్పించేది. ఆరాధనలో ప్రార్థన చేయము. ఇందాక మనం అందరూ ఆరాధన చేస్తాం, అడిగామా? అడగము. ప్రార్థనలో ఇచ్చింది ఈజీ. ప్రార్థన ఏంటి తెలుసా? అడగడమే. యేసు ప్రభువు నాకు రక్షణ దయచేయాలి, యేసు ప్రభువు నాకు సహాయం చేయాలి, ఆ మేలు దయచేయాలి. ఏ ఆత్మీయ అవసరం, ఏ భౌతిక అవసరం, అడగడమే ప్రార్థన. ప్రార్థన చాలా ఈజీ, తేలిక. కనుక మనం దేవుడిగా ప్రార్థించే సమూహంగా ఉంటే ప్రార్థనా జీవితం మనకు ఆత్మీయ శక్తివంతులుగా చేసి ప్రభువుని ఎదుర్కోవడానికి ఉపయోగపడే శక్తి ప్రార్థన. కానీ యేసు ప్రభు రాబోతున్నాడు. ఎలా ఉండాలి చెప్పండి? ఆయన ఎదుర్కోవాలంటే శక్తిమంతులుగా, ప్రార్థన ద్వారా శక్తిమంతులం. శక్తిగల లేఖనాలు, తిమోతి పదం, వాక్యం ద్వారా శక్తి వస్తుంది. దేవుని సన్నిధిలో ప్రభువుతో మన సహవాసంతో దైవికమైన శక్తిని మనం పొందుకుంటాం. లేకపోతే శక్తిహీనులమైతే ప్రభువుని మనం ఎదుర్కోలేము. 4వ మాట చూద్దాం చూడండి. 4గా ప్రభువుల కొరకు మనము ప్రభువు రాబోచున్నాడు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అని ప్రభు సెలవిస్తున్నారు. 4గా పరిశుద్ధ గ్రంథంలో నుండి దయచేసి చూడండి. 4వ మాట చూద్దామండి. ప్రకటన గ్రంథం 22:10. ప్రకటన 22:10. మరియు అతను నాతో ఇలా చెప్పెను, ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యం ముద్ర వేయవలదు. ఎందుకు? ఈ గ్రంథంలో ప్రవచనం ముద్రించొద్దు, సీల్ వేయొద్దు. ఎందుకు తెలుసా? ఓపెన్గా ఉండాలి. ఇవన్నీ జరగబోయే విషయాలు ఇవి. కనుక ముద్రించొద్దు. కనుక ఇప్పుడు ఈ కాలంలో ఈ ప్రవచన గ్రంథం, ప్రకటన గ్రంథం, ప్రవచనాత్మకమైన గ్రంథం అనగా చూస్తే ప్రవచన గ్రంథము, అలాగే ప్రత్యక్షత గ్రంథం. ప్రకటనకు మరొక అర్థం ఏంటంటే ప్రత్యక్షత గ్రంథం. తెర తొలగించబడింది. ఒక తెర ఉండేది అతి పరిశుద్ధ స్థలానికి. ఎప్పుడైతే తెర తొలగించబడుతుందో మనకు అతి పరిశుద్ధ స్థలంలో మందస్సు మనకు కనపడుతుంది. అంటే ఒక తెర తొలగించబడుతుంది. అలాగే దేవుని గ్రంథానికి ముద్రించొద్దు, సీలు వేయొద్దు. ఈ గ్రంథాన్ని చదవాలి, వినాలి. ఎందుకు తెలుసు అండి? ప్రస్తుత కాలంలో చూస్తే ఈ చివరి కాలంలోకి సంబంధించిన గ్రంథం ప్రకటన గ్రంథం. ఈ రాకడ, అందుకే ప్రభుత్వం బట్టి మేము బైబిల్ స్టడీ కానీ ప్రకటన గ్రంథం ధ్యానం చేస్తాము. ఈ దినాల్లో మనకు కావాల్సింది ఏంటి తెలుసు? ప్రభు రాకడ సంబంధించినది. మిగతా వద్దని కాదు, మిగతా కూడా కావాలి, అంతా కావాలి. మరి ముఖ్యంగా ప్రకటన గ్రంథం ఇలా జ్ఞాపకం చేసి జాగ్రత్తగా. ఎందుకు తెలుసా? ఈ ప్రవచన సంగతులు చదువువారు, వినువారు, వాటిని గైకొనవారు ధనిలు. ఎందుకు? అంత్యకాలం మనం ఉన్నాం. ప్రభు రాకడ సమీపించిన కాలంలో మనం ఉన్నాం. కనుక మనం ఎప్పుడైతే 4వది మనకి ఏం చూపిస్తుంది అంటే ప్రభుకు రాబోతున్నాడు. 11వ వచనం, అన్యాయం చేయవాడు ఇంకను అన్యాయం చేయనము, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగా ఉండము, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండలేము, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే చాలు. అంటే ఇప్పుడు 22:7 చెప్పాడు నేను త్వరగా వస్తున్నాను అని. తర్వాత అక్కడ 12వ వచనంలో త్వరగా వస్తుందని చెప్పాడు. అయితే ఏం చేయాలి? 11 వచనం ప్రకారము ప్రభు ఏం చెప్తున్నాడంటే, ప్రభు వచ్చే సమయాన్ని కంట భూమి మీద ప్రజలు ఎలా ఉంటారంటే అన్యాయం చేసే వాళ్ళు ఉంటారు, న్యాయవంతులు ఉంటారు. జాగ్రత్త. అపవిత్రులు ఉంటారు, పరిశుద్ధులు ఉంటారు, నీతిమంతులు ఉంటారు, అనీతిమంతులు ఉంటారు. అయితే ఇప్పుడు దేవుని ఉద్దేశం ఏంటి చెప్పండి? ఆయన ఎలా ఉండాలని ఆశిస్తున్నాడు ప్రభు వచ్చే సమయానికి? అది నీతిమంతులుగా ఉండాలి. భూమి మీద చాలా మంది అనీతిమంతులు ఉన్నారు. వారు అని చెప్పేసి వాళ్ళతో మనం పోల్చుకోకూడదు, వాళ్ళలాగా మనం ఉండకూడదు. కానీ ఎలా ఉండాలి? నీతిమంతులు. మన ప్రభు నీతిమంతుడు కనుక మనము కూడా నీతిమంతులుగా ఉండాలి. అక్కడ తర్వాత అంటుంది పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధుడు. అంటే అర్థం ఏంటి? రక్షించబడ్డాం, ఆరాధన మనం చూస్తాం, ప్రభు పరిశుద్ధపరిచాడు. ఈ పరిశుద్ధులు మనం ఏం చేయాలా? కాపాడుకుంటూ పరిశుద్ధంగా, ఇంకా పరిశుద్ధంగా ఉండాలి. ఎప్పటిదాకా పరిశుద్ధంగా ఉండాలి? 40 రోజుల సంవత్సరం. తెస్సలోనికైయుల పత్రిక రాబడింది, మీ శరీరము మీ ఆత్మ ప్రాణం నిందారహితంగా ఆయన వచ్చు రాకడ పర్యంతము నిందారహితం. అంటే ప్రభు యేసుక్రీస్తు వచ్చేంత వరకు మనం పరిశుద్ధులుగా జీవించాలి, నీతిమంతులుగా జీవించాలి. ఈ లోకంలో అండి పరిస్థితులు చూస్తే ఎంతో భయంకరమైన పరిస్థితులు. మనకి చూసిన తినేవి, త్రాగేవి, చూసేవి లోకమంతా. అందుకే భక్తులు అంటారు ఈ లోకమంతా ఒక మున్సిపాలిటీ కోపం అన్నాడు. లోకం ఏమైపోయింది చెప్పండి? మున్సిపాలిటీ కోపం. మీకు మున్సిపాలిటీ దగ్గర లేదు
తెనాలి మంగళగిరి మున్సిపాలిటీ కదా, ఆ భయంకరంగా డ్రైనేజ్ వాటర్ ఎక్కడదో మున్సిపాలిటీ వాటర్ అది అని చెప్పాడు. లోకంలో మనుషుల జీవితాలు, మానవ జీవితం, ఆత్మీయ అంతరంగ స్వభావం చెడిపోయినాయి, అపవిత్రమైపోయింది, లోకము పాడైపోయింది. ఎంత చూసినా ఇటు చూసినా ఏదో అపవిత్రమైన వాపు పోసుకులే, సినిమా వాపు పోసుకులే, ఎక్కడ చూసినా అపవిత్ర అశ్లీల చిత్రాలు, లోకంలో అపవిత్రత, పాపం, చెడు, దుష్టత ఎంత ఘోరంగా తయారవుతున్నారంటే, రెండు దిన మనం గృహాన్ని దర్శించడానికి ప్రార్థనకి వెళ్తుంటే మార్గ మధ్యలో ఈ యొక్క బొమ్మను ఊరేగిస్తూ ఉన్నారు కదండి. ఊరేగించే టైంలో వెళ్ళే టైంలో ఒకప్పుడు ఎవరో తాగుబోతులు డ్యాన్స్ చేసేవారు, లేదా డ్యాన్స్ పిల్లలు అంటారు. అంటే అర్థం ఏంటి, డ్యాన్స్ కొరుకుండే ఉంటారు కదండి, వాళ్ళు డ్యాన్స్ చేసేవాళ్ళు ప్రత్యేకంగా ఉంటారు. డ్యాన్స్ చేసేవాళ్ళు అర్థమవుతుందా, డ్యాన్స్ చేసే వాళ్ళు ఉంటారు. సరే, వాళ్ళంటే వాళ్ళ జీవితం అట్లా పోయారు, వాళ్ళు వృత్తిలాగా. నిండు తరపున మంగళగిరి ఆత్మకూరులో వాళ్ళు చదువుకున్న ఉద్యోగస్తుల పిల్లలండి, యవనస్తుల పిల్లలు డ్యాన్స్ చేస్తున్నారు. మీకు అర్థమవుతుందా? మేము సిస్టర్ వెళ్తా ఉంటే సమాజం ఎంత పాడైపోయిందని బాధ కలిగింది. ఒకప్పుడు డ్యాన్స్ పిల్లలు లేకపోతే తాగిబోతు పిల్లలు వేసేవాళ్ళు, ఇప్పుడు చదువుకున్న ఆడపిల్లలు, పెద్ద యవన వివాహోక్త వయసుల పిల్లలు, వీళ్ళు కూడా డ్యాన్స్లు వేస్తున్నారు సినిమా పాటలు. ఎంత ఘోరం, ఎంత భయంకరమైన పరిస్థితి అండి. జ్ఞాపకం చేసుకో పిల్లగా, లోకము అపవిత్రంగా ఉంది, అనీతితో నింపబడింది. అందుకే నీతిమంతులుగా మనము, మన పిల్లలు, మన ఎట్లా ఉండాలి, పరిశుద్ధంగా చేయవచ్చు. చివరి మాట చూసుకుని 5వ చూద్దాం రండి. పరిశుద్ధ గ్రంథంలో 5వదిగా ప్రభువు చూస్తున్నాడు కదండి. అయితే ఏం చేయాలి? 5వది అక్కడ మనం చూస్తాం. పరిశుద్ధ గ్రంథంలో, దేవుని గ్రంథంలో మనం చూస్తే, దయచేసి రండి. మత్తయి సువార్త 24:44 ప్రభు అన్నాడు, ఇదిగో నేను త్వరగా వచ్చినాను. చదవండి. మత్తయి సువార్త 24:44 చదవము. 24:44 మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును కనుకనే మీరును. ఇప్పుడు మనకి యేసు ప్రభు వస్తున్నాడు. ప్రభు వస్తున్నట్టు మనం ఏం చేయాలి? ఇప్పుడు అయ్యోదిగా సిద్ధపాటు కలిగి ఉండాలి. ప్రభు రాకడకు మనం సిద్ధముగా ఉండాలి. అంటే మనం సిద్ధపడి అనుభవంలో ప్రభు అయిన యేసు ప్రకటన 20లో చెంది ప్రభు అయిన యేసు రమ్ము అని సంఘం చెప్తుంది. ఒక భక్తుని అడిగాడు ఆయన, ఆ దైవజన్ని, ఈరోజు ప్రభు వస్తున్నాడంటే మీ దినచర్యలో, మీ డైరీలో రాసుకున్నాడు దినచర్య. ఈరోజు మీ దినచర్య ఎలా ఉంటుంది అన్నాడు. డైరీలో ప్రతిరోజు జరిగే దినచర్య రాసుకుంటారు డైరీలో కొంతమంది. అప్పుడు ఆ దైవజన్ అన్నాడు, ఈరోజు ఇప్పుడు ప్రభు వస్తున్నా, ఈరోజు నా దినచర్య డైరీలో మార్పు ఏం రాదు అన్నాడు. ఎందుకన్నాడు తెలుసా? ఆల్రెడీ సిద్ధంగా ఉన్నాను, ప్రభు వచ్చినా ఇప్పుడు నేనేదో మళ్ళీ మార్పు చెంది నా డైరీ పోస్టులు ఏదో మార్పు చెందాల్సిన పని లేదు, నాది యథావిధిగా సిద్ధముగా ఉన్నాను, ఐఎమ్ రెడీ అన్నట్లుగా ఉన్నాడు. చూడండి, ప్రభు యేసు క్రీస్తు వస్తున్నాడు. ఇక్కడ చేరి వచ్చిన దేవుని బిడ్డలారా, నీవు నేను మన విశ్వాసులుగా ఇక్కడ చేరి వచ్చిన ప్రతి ఒక్కరూ నేను సిద్ధంగా ఉన్నానని చెప్పగలుగుతారా? బయటికి చెప్పవద్దు, అంతరంగంలో మీరు చెప్పగలుగుతారా? ఇప్పుడు ప్రభు వస్తున్నాడు, నేను సిద్ధంగా ఉన్నాను లేదా? నేను సిద్ధపడి ఉన్నాను చెప్పలేదు. అనుకూలం ఉన్నాను, సిద్ధపాటు కలిగి ఉన్నాను. రక్షణ లేకపోతే నీ సిద్ధపాటు లేదు. మానవ స్పందన వారి సిద్ధపాటు లేదు. రక్షించబడ్డ వారు కూడా పాపంలో ఉంటే సిద్ధపాటు లేదు. జాగ్రత్తగానే పరిశుద్ధ గ్రంథం చదివిస్తుంది, యేసు ప్రభు వచ్చినప్పుడు కొన్ని గుంపులు వారు ఎడబడతారు. వారిలో నెంబర్ 1 నాస్తికులు, హేతువాదులు, దేవుళ్ళే చెప్పేవారు. నెంబర్ 2 ఇశ్రాయేలు, క్రీస్తు మెస్సీ అంగీకరించేవారు. యూదులు, రెండవది ఇశ్రాయేలు విడవబడతారు. నెంబర్ 3 మూడవది నామకార్థ క్రైస్తవులు విడబడతారు. జాగ్రత్తగా ఇవన్నీ విడబడి గుంపు బైబిల్ వాక్యానుసారం. నామకార్థ క్రైస్తవులు విడబడతారు, కారణ రక్షణ లేదు, నిజమైన రక్షణ. 4వది రక్షించబడి కూడా లోకములో పడిపోతే, మత్తయి తెలియజేశారు, బుద్ధి లేని 5గురు సిద్ధపాటు లేకపోతే, రక్షణ పొంది పాపంలో పడిపోతే, సిద్ధపాటు లేకపోతే ఈ గుంపులన్నీ విడబడతాయి. ఒక గుంపు మాత్రమే ఎత్తబడుతుంది. ఏ గుంపు అంటే, ఇందాక మనం 4 రకాల లక్షణాలు చెప్పుకున్నాం. 5వది ఆ లక్షణాలు కలిగి సిద్ధపాటు కలిగిన గుంపు, వీరు మాత్రమే ఎత్తబడతారు. ప్రభువు యేసు క్రీస్తు వారు ఆయన మధ్యాకాశాన్ని కడగోలు శబ్దం, రెప్పపాటు, అలా రెప్ప కన్ను మూసి కనిపిస్తారు, రెప్పపాటు ఒక్క క్షణము యేసు క్రీస్తు మధ్యాకాశం రాగానే భూమి మీద రక్షించబడి సిద్ధపడి అనుభవం కలిగిన వారు, వారి రెప్పపాటులో వారు మార్పు చెంది మహిమా దేహాలతో మేఘాల మీద కొనుక్కుబడి ప్రభువుని ఎదుర్కొంటారు. విడవబడ్డ వారి ఘోరమైన శ్రమలు, భయంకరమైన శ్రమలు. ప్రకటనలో 6వ అధ్యాయం నుండి 18వ అధ్యాయం ఆ ప్రాంతాల్లో శ్రమలు, 7 ముద్రలు, 7 పాత్రలు, 7 బోరలు, 7 ఏళ్ల మహాశ్రమలు, భయంకరమైన పరిస్థితులు. దేవుని బిడ్డలారా, అయితే ప్రభు రాబోతుంది, మన సిద్ధంగా ఉన్నామా? ప్రభు రాక సిద్ధపాటు కలిగి అనుకోలేకపోతే, ప్రభువా ఈ అనుభవాలను సిద్ధపరచాలని మనం ప్రార్థన చేసుకుంటే
ప్రవేశించినప్పుడు సిద్ధపడిన వారిని ఎత్తబడి ప్రభుతో 5 సంగతులు. నెంబర్ 1, మొట్టమొదటి సంగతి ఏంటంటే, 1 విశ్వాసంతో నీతిమంతులుగా ఆయన ఎదుట జీవించాలి. కనుక నీతిమంతులుగా మనం రక్షించబడి పాపక్షమ నీతిమంతుల విశ్వాసం 1. రెండవది, మెలకువగా ఉండి తన వస్త్రాన్ని తన జీవితాన్ని. మూడవది, ప్రార్థన జీవితంతో శక్తిమంతులై మనం ఆయనను ఎదుర్కోవాలి. నెంబర్ 4, నాలుగవది, యేసు ప్రభు రాబోతుడు ఇంకా మనం పరిశుద్ధులుగా ఇంకా నీతిగా మనము జీవిస్తాం. 5వది, సిద్ధపాటు కలిగిన మనం మెలకువగా సిద్ధపడిన అనుభవం. మనం ఈ 5 అనుభవాలు కలిగి ఉండే మనం ఏం చేస్తాం? మన జీవిత రక్షణ పొందిన అనుభవం, పరిశుద్ధపరచిన అనుభవం, నీతిమంతులైన అనుభవం, మన జీవితాలను కాపాడుకున్న అనుభవం, ప్రార్థన జీవితము, పరిశుద్ధ ఈ అనుభవాలు కలిగి ఉంటే మనం ఏం చేయొచ్చు? ప్రభు బలిలో పాల్గొనేది. కానీ మనం ప్రభు బలిలో పాల్గొనే అర్హులమా అంటే బైబిల్లో మాట చెప్తాను. 130వ కీర్తనలో దోషములు కనిపెట్టి చూస్తే ఎవరునూ ఒక దైవజనుడు, ఆ దైవజనుడు సెయింట్ అగస్టిన్ గారు, పరిశుద్ధ అగస్టిన్ గారు చూపిస్తున్నాం. ఆయన్ను ఒక వ్యక్తి అడిగినారు, ప్రశ్నించారు, అయ్యా యోగ్యులు ప్రభు బలిలో అర్హులు ఏంటి, యోగ్యత అంటే ఏంటి అని అడిగినాడు. అప్పుడు ఆ దైవజనుడికి సమాధానం తెలుసాను. సెయింట్ అగస్టిన్ గారు గొప్ప బైబిల్ ఆయన ఏంటంటే, నేను దానిలో పాల్గొనడానికి నాకు ఏ యోగ్యత లేదని ఒప్పుకోవడమే యోగ్యత అన్నాడు. మీకు అర్థమైందా? పాలు పొందడానికి నాకైతే ఏ యోగ్యత లేదని తెలుసుకొని చెప్పడం, ఒప్పుకోవడమే యోగ్యత అంట. ప్రభు కృపే మనకు యోగ్యత ఇస్తుంది. దేనికైతే అర్హులం కాదో అందుకే కృప, పశ్చాత్తాపం, మనం సరి చేసుకొని అర్హురాలను కాదని మనం అలాగే ఎరిగి పశ్చాత్తాపంతో కృపను కోరుకోవడమే ప్రభు బలి. అట్లా ప్రభు మనం వాక్యాన్ని పరీక్షించుకుని ప్రభు మనం అలాగే ప్రభు సహాయం ప్రార్థన చేసుకోవాలి.